విశాఖ గాజువాక ఆగనంపూడి టోల్గేట్ను ఎట్టకేలకు రాత్రి తొలగించారు. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకుంటున్నప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరి టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటివరకు అక్రమ వసూళ్లకు తెగబడింది. దాని గత ప్రభుత్వ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ప్రతిరోజు ఆ టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం మా దౌర్భాగ్యం అంటూ స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈరోజు టోల్ ప్లాజాలో ఉన్న క్యాబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్ గేట్ ఫీజులు చెల్లించడం తలకు మించిన భారంగా తయారైంది అని, అలాగే ఆగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్కి వచ్చే 4 వీలర్స్ సైతం టోల్ గేట్ ప్రతిరోజు చెల్లించాల్సి వచ్చేదని గత 2 రోజుల క్రితం తెలుగుదేశం నాయకులు, స్థానికులు కలిసి ఈ టోల్ గేట్ను ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. అయితే రాత్రి పూర్తి స్థాయిలో ఈ టోల్ గేట్ను తొలగించడంతో ప్రజలు తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ గతంలో ఎలక్షన్ మూమెంట్లో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, గౌరవనీయ శాసనసభ్యులు, ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అతను ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు టోల్గేట్ని తొలగించడం జరిగింది. మరి భవిష్యత్తులో అతను ఇచ్చిన హామీలన్నీ కూడా అతను నెరవేరుస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. మరి దీనివల్ల మన వార్డు ప్రెసిడెంట్ మరి దశేంద్ర గారు పూర్తిగా మరి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. దీనివల్ల మరి చుట్టుపక్కల ప్రజలు, అగనంపూడి నియోజకవర్గం ప్రజలు కాకుండా విశాఖపట్నం ప్రజలు, ఇటుపక్క ఈస్ట్ వెస్ట్ జన ప్రజలు కూడా, అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టపోతుంది. దీనివల్ల మరి భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమం చేసినందుకు అగనంపూడి ప్రజల తరపున, 85వ వార్డు తరపున, 79వ వార్డు తరపున మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మరి ఏదైతే గాజువాక నియోజకవర్గంలో మరి గ్రేటర్ శాఖలో ఉన్నటువంటి అగనంపూడి టోల్గేటు మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది, ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించడం జరిగింది. మరి అందించడంతో గత 5 సంవత్సరాల క్రితం గాజువాక మాజీ ఎమ్మెల్యే అప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు మనకి మరి టోల్గేట్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా మరి 5 సంవత్సరాలు కొనసాగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో మరి చాలా పోరాటాలు చేయడం జరిగింది. అయినా సరే 5 సంవత్సరాల్లో ఎటువంటి చలనం లేదు. మరి పల్లా శ్రీనివాసరావు గారు మొన్న ఏదైతే 2024వ సంవత్సరం మరి మొన్న ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో ఆయన ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన నెల రోజుల లోపే అగనంపూడి టోల్గేట్ని మూసివేస్తానని మరి ప్రజలందరికీ మాట ఇచ్చారు. మరి ఆ మాట ఇచ్చిన ప్రకారం మరి ఈ టోల్గేట్ని మరి మూసేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎంప్లాయీస్ కానీ, అలాగే మరి హాస్పిటల్కి వెళ్తున్న మరి పేషెంట్లు కానీ ఇలా చెప్పుకుని మార్కెట్కి మన గాజువాక మరి మార్కెటింగ్ వెళ్ళాలంటే అగనంపూడి ప్రాంతం నుంచి మరి ఇదే రోడ్లో వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది టోల్గేటు ఇన్నాళ్ళకి ముగించి మంచి పని చేశారని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఎవరైనా సరే మరి ఇది మరలా ఈ టోల్గేట్ని ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎవరికైనా ఆలోచన వచ్చినా సరే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్తారు. Audio Jungle.